హాయ్ అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే పండగ అని చెప్పాను కదండీ! ఊర్లో ధ్వజస్తంభం ప్రతిష్ట. అందుకోసం అని చెప్పి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. మా వారేమో ఇక్కడ కూరగాయలు తీసుకొని మార్కెట్‌కి అయితే వెళ్తున్నారు. అంటే దొండకాయలు అయితే నేను కోసామని చూపించాను కదా లాస్ట్ వీడియోలో. అవైతే మార్నింగ్ అయితే తీసుకొని వెళ్తున్నారు. అప్పుడు టైం అయితే 4 గంటలయింది. అంటే కాయలు ఆల్రెడీ మాకు ఖాతాలుంటాయి కదా! ఆ ఖాతాలకైతే మాట్లాడేశారు. లేదంటే 2, 3కి వెళ్ళేవాళ్ళు. అందుకని ఇప్పుడు 4కి వెళ్ళారు. తనేమో అటు వెళ్ళటం, నేనింక ఇంట్లో పనైతే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చినప్పుడే సగం క్లీన్ చేసేసాను. అందుకే పెద్దగా ఏమీ లేదు. కాకపోతే దుప్పట్లు ఉతుక్కోవడం, ఇల్లు కడుక్కోవడం, మంచాలు కడుక్కోవడం ఇవన్నీ ఉంటాయి కదా! ఇవి ఎలా అయినా సరే పండగకి ముందు చేయాల్సినవి. వచ్చిన వెంటనే అన్నీ వాష్ చేశాను. కాకపోతే ఏంటంటే కొంచెం గ్యాప్ వచ్చింది కదా! మళ్ళీ పండగకి ముందు ఒకసారి అన్నీ శుభ్రం చేసుకుంటే శుద్ధిగా ఉండిద్ది. వంటగది అంటే అంట్లు అన్నీ కూడా నేను ఆల్రెడీ చూపించాను కదా! సో, అప్పుడే కడిగేసాను. ఇంకా అవైతే మరి కడగలేదు. మొత్తం నీట్‌గా సర్దేశాను. అందుకని ఇప్పుడైతే దుప్పట్లన్నీ కూడా సర్ఫ్‌లో అయితే నానబెట్టేసాను ఫస్ట్. ముందు దుప్పట్లు నానబెట్టేసాననుకోండి, అవి నానేలోపు మిగతా పనైతే చేసుకోవచ్చు. దుప్పట్లతో పాటు డోర్ కర్టన్స్ కూడా వాష్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏమో ఇంకా నార్మల్‌గా నైట్ ఇడిసిన బట్టలుంటాయి కదా! అయి కూడా ఒకవైపు అయితే వేరే బకెట్‌లో నానబెట్టేసుకుంటున్నా. దుప్పట్లకి ఇదిగో ఇందులో సరిపోక ఇందులో కూడా ఈ నల్ల దుప్పట్లున్నాయి కదా! ఇవి శీతాకాలంలో మా వారు తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఎంత తిట్టుకున్నానో. ఎందుకంటే అవి అంత వెయిట్ ఉంటాయి అసలు ఉతికేటప్పుడు. ఇంక చిన్న చిన్న దుప్పట్లయితే పర్వాలేదు నేనైనా వాష్ చేస్తాను గానీ, ఆ నల్ల దుప్పట్లు మాత్రము చాలా వెయిట్ తడిసాయంటే. అందుకనే ఇంకా ఈసారి ఇప్పుడు ఎలాగో వేసవికాలం వచ్చేసింది కదా! ఉతికేసి స్టోరేజ్‌లో అయితే పెట్టేసేయడమే. మళ్ళీ శీతాకాలంలోనే బయటికి తీయాలి. డోర్ కర్టన్స్ అలానే బెడ్ షీట్స్ అన్నీ నానబెట్టేసాను. ఇంకో దానిలోనేమో బట్టలు కూడా నానబెట్టేస్తున్నా. బట్టలయన్నీ నానబెట్టేసిన తర్వాతనే మిగతా పనులన్నీ కూడా చేస్తాను. ఈలోపు బట్టలయి కొంచెం నానుతుంటాయి కదా! మురికి కూడా బాగా పోయిద్ది. పిల్లలు లేవకముందే ఇల్లంతా కడిగేయాలని అయితే అనుకున్నాను. అందుకనే ఇంకా ఇల్లు కడగడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఏమో వంటగది అయితే గ్యాస్ చూసారు ఎలా ఉందో. ఇంకా ఎలాగో కడుగుతాను కదా అని చెప్పి ఇంకా తుడవడం అయితే మానేశాను నిన్న. అందుకని ఇలా ఉంది. మొత్తం కూడా నానబెట్టుకొని నీట్‌గా గ్యాస్ అయితే మొత్తం ఇలా సోప్ పెట్టి అయితే తోమేసేయడమే. ఇంకేమీ ఉండదు. అంట్లు ఎలా కడుగుతామో సేమ్ అంతే. చూసారుగా పాలు అలానే రైస్ ఒకటి అప్పుడప్పుడు ఏదైనా పనిలో పడి మర్చిపోతుంటాం కదా! అలాంటప్పుడు ఇలాంటివి జరుగుతాయి. జస్ట్ నైట్ అయ్యింది. అందుకే ఇంకెందుకులే రేపు అంటే నాకు ఏంటంటే ఇల్లు కడిగిన ప్రతిసారి గ్యాస్ పొయ్యి కూడా ఇలా కడగడం అయితే అలవాటు. పనిలో పనిగా ఎందుకంటే ప్రతిసారి తుడుచుకున్నా సరే గ్యాస్ అంత నీట్‌గా ఉండదు. ఒక్కసారైనా ఇలా వారంలో కడుగుతుంటే బావుంటది కొంచెం చూడటానికి కూడా. అందుకని ఇలా అయితే ఇల్లు కడిగినప్పుడు ప్రతిసారి గ్యాస్‌ని కూడా తోమేస్తాను. మొన్న షాపింగ్‌కి వెళ్ళామని వీడియో పెట్టాను కదండీ! ఈ వీడియో అయితే ఆ నెక్స్ట్ డే అనమాట. సో, ఫస్ట్ రోజు షాపింగ్‌కి అలా ఆ రోజు ఖాళీ దొరికిందని అయితే వెళ్ళొచ్చేసాము. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇదంతా కూడా స్టార్ట్ చేశాను. అంటే పెద్దగా ఇల్లంతా ఏమీ మంచిగానే ఉంది. కానీ ఏంటంటే గుడికి వెళ్తాం కాబట్టి ఇంకొంచెం బాగుండాలని ఇలా అయితే చేస్తాను. ఇంకా సర్పేసి అయితే మొత్తం బండంతా కూడా నీట్‌గా కడిగేస్తున్నా. రోజు ఎంత కర్ర పెట్టి ఒత్తినా సరే కడిగేటప్పుడు మాత్రం కొంచెం సర్ఫ ఏసి మంచిగా రుద్ది కడుగుతాను. మా ఇంటికల్లా కిచెను క్లీన్ చేసేవచ్చు. అండ్ బెడ్‌రూమ్ కూడా సింపుల్‌గా అయిపోయిద్ది. కానీ హాల్ కడిగినప్పుడే చాలా టైం అయితే తీసుకునిద్ది. ఎందుకంటే అక్కడ మాకు పైనేమో కొంచెం డౌన్ ఇచ్చేసి కింద అప్ ఇచ్చేసారనమాట. వాటర్ అంతా కూడా మొత్తం కూడా గుమ్మం కాసి వెళ్ళిపోవడం, మళ్ళీ దాన్ని ఊడ్చుకు రావడం, హాల్ కడగడమే చాలా టైం వేస్ట్ అయిపోయిద్ది. ఇంకా మిగతాయన్నీ కూడా సింపుల్‌గా అయిపోయిద్ది. కిచెన్ చూసారు గలా, ఈ 4 బండలను కడగడం కూడా పెద్ద కష్టమేం కాదు. సో, ఇంక వంటగది అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఏమో బెడ్‌రూమ్ కూడా మొత్తం కూడా మాప్ అయితే పెట్టేసాను బెడ్‌రూము. ఎందుకంటే బెడ్ ఉంది కదా! సో, ఎక్కువ వాటర్ అయితే దానికి వెళ్ళకూడదంట. అందుకని ఎక్కువగా దాని వరకు మాత్రము ఎప్పటికప్పుడు అలా మాప్ పెట్టేసి శుభ్రంగా నీట్‌గా ఉంచుతాను. ఆ గది పెద్దగా ఎవరు ఎళ్ళరు కాబట్టి అంత డస్ట్ ఏమీ ఉండదు. సో, ఇదిగో ఇలా అయితే మాప్ పెట్టేసాను. మా బుడ్డది ఇంకా మంచం కూడా దిగట్లేదు చూసారుగా. లేవగానే ముందు టిఫిన్‌కి డబ్బులియ్యమ్మా అనిద్ది. ఆ టిఫిన్‌లు తిన్నారంటే ఇంకా చెప్పనవసరం లేదు. రోజంతా అన్నం కూడా తినరు అలా ఉంటాయి. అందుకనే ఎంత పనున్నా సరే పొద్దున్నయితే ఒకవైపు ఈ పని చేస్తూ ఇంకోవైపు వంట అయితే చేసేసి వేడివేడిగా ఒక ముద్ద అన్నం అయితే తింటాము.
నాకైనా సరే అంతే, టిఫిన్ తింటే అసలు ఆకలేదు. అందుకనే ఎక్కువగా పొద్దున్నే వంట చేసేస్తాను. వేడివేడిగా ఒక ముద్ద అందరం తినేస్తాము. అదే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే గంజన్నం తినడం అలవాటు. పొద్దున్నే గంజన్నం తింటే చాలా మంచిది. కానీ ఇక్కడేంటంటే నా ఒక్కదాని కోసం అని చెప్పి పెట్టుకోవాలే తప్ప మా వారు తినరు, పిల్లలు తినరు. అందుకనే వేడివేడిగా పొద్దున్నే లేచి వంట అయితే చేసేస్తాను. ఇల్లైతే మొత్తం కూడా నీట్‌గా అయితే కడిగేసుకుంటున్నా. ఇంక ఈ గది కడిగేసానంటే ఇల్లంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టే. బయట ఇంకా కడిగేసుకుంటే సరిపోయిద్ది. ఇదంతా అయ్యేసరికి మళ్ళీ ఇంకోవైపు అయితే బట్టలు ఉతకడం ఇవన్నీ ఉన్నాయి కదా, దుప్పట్లు కూడా జాడియాలి. అంటే మా వారు మార్కెట్ నుంచి వచ్చిన తర్వాత దుప్పట్లు, ఎందుకంటే అవి నా వల్ల కాదు. ఎప్పుడు దుప్పట్లు ఉతకాలన్నా సరే మా వారే హెల్ప్ చేస్తారు. ఇల్లు కడిగేసిన తర్వాత మరోవైపు అయితే వంట కూడా ఒకవైపు అయితే స్టార్ట్ చేసేసాను. అంటే పొయ్యి మీద పెట్టేసానంటే అయ్యే ఉడుకుతాయి కదా, మధ్య మధ్యలో చూసుకొని ఈ పని కూడా చేసుకోవచ్చు. ఈరోజైతే పప్పును టమాటా అయితే వండుతున్నా. పప్పు వండిన రోజు మాత్రము వంట చాలా త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఏముంది, అన్నీ కోసి కుక్కర్లో పెట్టేస్తే ఉడికిన తర్వాత తిరగమూత పెట్టేయడమే కదా, సో పెద్దగా ఏమీ చేసినట్టు అనిపించదు. అది కాకుండా వేరే మిగతా పని కూడా చాలా తొందరగా తేలిపోయిద్ది ఆ రోజు మాత్రము. నేను ఎప్పుడు పప్పు వండినా సరే ఇలానే వండుతాను. ఒక్కోసారి ఏంటంటే ముందే తిరగమూత పెట్టేసి తర్వాత పప్పు వేసి కుక్కర్లో పెట్టేస్తాను. అంటే నైట్ టైం మాత్రం అలా వండుతాను. మార్నింగ్ అయితే మాత్రం ఇలానే వండుతానండి. ధ్వజస్తంభం ప్రతిష్ఠకి మీ అమ్మ వాళ్ళని కూడా పిలిచి చీర పెట్టండి అన్నారు కదండి. అమ్మ వాళ్ళకి, అక్కయ్య వాళ్ళకి అక్కడ అందరికీ చెప్పాము. కాకపోతే నెక్స్ట్ మంత్ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పండుగ ఉందని చెప్పాను కదండి. అందువలన అయితే అక్కడి నుంచి ఎవరు కూడా ఇప్పుడైతే రావట్లేదు. ఆ పండుగ కూడా ఎప్పుడో ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తుంది కదా, సో అందరూ కూడా కొంచెం ఇల్లు శుభ్రం చేసుకోవడం కానీ ఇంకా ఉంటాయి కదా మిగతా పనులు, అవన్నీ కూడా హడావిడిలో ఉన్నారు. పైగా నెక్స్ట్ మంత్ మళ్ళీ ఎలాగో వెళ్తున్నాను. అది కాకుండా ఇప్పుడు అమ్మ రావాలన్నా సరే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే అమ్మకి ట్రైన్ జర్నీ అవేమీ తెలియవండి. అందుకే అమ్మ వాళ్ళ నుంచి అయితే ఎవరూ రావట్లేదు. ఇక్కడున్న బంధువులందరికీ అయితే చెప్పారు మా వారు. సో ధ్వజస్తంభం ప్రతిష్ఠకి అయితే అక్కడ అమ్మ వాళ్ళ సైడ్ నుంచి అయితే ఎవరూ రావట్లేదు. తెలిసిందే కదా లాంగ్ అని, సో ఒక్క పట్టాన వచ్చి వెళ్ళలేరు. అదే బాధ అనిపించిద్ది అప్పుడప్పుడు కూడా. ఇక వీడియోలోకి వస్తేనేమో గ్యాస్ స్టవ్ అది మంచిగా శుభ్రం చేసుకున్నాను కదండి. శుభ్రం చేసిన తర్వాత బొట్లు పెట్టకుండా నాకు గ్యాస్ స్టవ్ అయితే వెలిగించాలనిపించదు. అందుకని ఇక్కడ మంచిగా గంధంతో కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకొని వంట అయితే స్టార్ట్ చేస్తున్నా. పొయ్యిని మా వాళ్ళైతే లక్ష్మీదేవితో పోలిస్తారండి. అందుకే కట్టెల పొయ్యి అయితే చక్కగా అలికి ముగ్గులు పెడతారు. కానీ గ్యాస్ స్టవ్ అయితే ఇలానే చేసుకోవాలి. చాలామంది ముగ్గులు గ్యాస్ స్టవ్ మీద కూడా చాక్ పీస్తో ముగ్గులు పెట్టుకుంటారు. కానీ నాకేంటంటే ఇలా చక్కగా కుంకుమ బొట్లు ఇలా పెట్టుకుంటేనే నచ్చిద్ది. మనం ఎప్పుడైనా సరే బియ్యాన్ని నేరుగా అయితే తినేలేం కదా, పొయ్యి మీద పెట్టి వండుకొని తింటాము. బియ్యాన్ని మనము లక్ష్మీదేవితోనే పోలుస్తాము. అలా బియ్యాన్ని మనకి అన్నంగా అంటే వండడానికి ఉపయోగపడే గ్యాస్ కూడా మనకి లక్ష్మీదేవితోటే సమానం అండి. అందుకే పొరపాటును కూడా పొయ్యికి కానీ గ్యాస్ స్టవ్లు కానీ కాలు తగలకూడదని కూడా అంటారు. అప్పట్లో మా అమ్మమ్మ అయితే నాకు ఇలానే చెప్పేది. ఇంకా నేనైతే కట్టెల పొయ్యి అయితే చక్కగా కలికి ముగ్గులు పెట్టుకుంటాము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కట్టెల పొయ్యి ఉంది, కానీ ఇక్కడ నాకు గ్యాస్ స్టవ్వే కదా ఉండేది. సో అందుకు ఇలా అయితే చేసుకుంటానండి. ఒకవైపు కుక్కర్ పెట్టేస్తాను, మరోవైపు ఏమో రైస్ కడిగేసి పెట్టేస్తాను. ఇంతలో మా వారేమో వచ్చారనమాట, వేరే చోట నేలపాతి పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు దొండ చెట్లకి అయితే పెట్టడానికి వెళ్తున్నారు. ఇంకా నేనేమో ఆపేసి ముందు దుప్పట్లు ఉతికేసిన తర్వాత తర్వాత అదే ఎండ కూడా లేదు ఆ రోజు, కొంచెం మబ్బు పట్టినట్టుంది. దుప్పట్లు ఆరమని చెప్పి ఫస్ట్ అవి ఉతికేసి ఆరబెట్టేస్తే ఒక టెన్షన్ వదిలేసి ఇద్దులే అని చెప్పి ఇంకా మా వారైతే ఏమీ ఉండదులండి, ఆల్రెడీ పొద్దున్నే సరుపులో నానబెట్టేశాను కదా, దుప్పట్లన్నీ కూడా ఇంకా దబా బంటకేసి బాధేయటమే. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాష్ చేస్తూనే ఉంటాం కదా, సర్ఫ్లో వేసి ఉతికేస్తాము. పెద్దగా మురికేమీ ఉండదు, ఎప్పటికప్పుడు వాష్ చేస్తాం కాబట్టి పర్వాలేదు. కాకపోతే ఏంటంటే మొన్న అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడే వాష్ చేశాను, కానీ పండగ కదా, సో అందుకు ఇంకోసారి అయితే అన్నీ వాష్ చేసుకుంటున్నా. ఈ దుప్పట్లు అస్సలు నా వల్ల అయితే కాదు లేపడం. ఇంక చిన్నవైనా పర్వాలేదు, కానీ ఆ నల్ల దుప్పట్లు ఉంటాయి అవి అయితే మరిన్ను. ఇంక ఇవే లాస్ట్లు అండి. ఈసారి వీటిని తీసుకెళ్ళి ఆ స్టోరేజ్లో పడేసేయటమే, మళ్ళీ శీతాకాలంలో బయటికి తీస్తాను. ఇక్కడేమో ఆల్రెడీ ముందు ఒక 2 సార్లు అయితే నీటిలో జాడించేసి పక్కన పెట్టేసి ఇప్పుడు మూడోసారి కంఫర్ట్ నీటిలోనైతే జాడించేస్తున్నాము. దుప్పట్లు ఉతికిన రోజు మాత్రము ఖచ్చితంగా వాటికి కంఫర్ట్ పెడతాను, లేదంటే నాకు అస్సలు ఉతికినట్టు అనిపించదు. నెక్స్ట్ ఇక్కడ ఇంటి ముందు నేను నీళ్ళు కూడా పెట్టలేదు, ఇంకా పైప్ వేసి రేణుకైతే ఇచ్చేసాను. తనే అలా నీళ్ళు అయితే వచ్చి రానట్టు అయితే పెడుతుంది. తనకి పైప్ పట్టుకుని నీళ్ళు పెట్టడం చాలా సరదా. చిన్నగా ఇప్పటి నుంచి అలవాటు చేసిస్తే మనకి ముందు రోజు ఇది ఒక హెల్ప్గా ఉండిద్దిలే అని చెప్పి రేణుకైతే అలవాటు చేస్తున్నా.
మొక్కలకి నీళ్ళు పెట్టమంటే మాత్రం బాగా పెట్టిద్ది. ఇవిగో ఇవి ఉన్నాయి కదా నల్ల దుప్పట్లు, ఇవి తీసుకొచ్చేటప్పుడు అసలుకైతే ఎంత కచ్చి పుట్టుకొచ్చిందో చెప్పాను కదా. ఇక్కడ మా బుడ్డదేమో ఇంకా మా అమ్మ పైప్తో నీళ్ళు పెట్టదేమో అనుకొని మొక్కలన్నిటికీ కూడా మగ్గుతోనే నీళ్ళు పోసేస్తుంది. బయట ఒక్క పంచ కడిగిస్తే సరిపోయిద్ది. హాల్ అంతా కూడా కడిగేసాను కదా, పంచ ఇంకా చుట్టూ సరౌండ్ అంతా కూడా కడిగేసుకోవాలి. ఈ దుప్పట్లో పిండేటప్పుడు మాత్రమో ఎప్పుడో నేను మా వారితో తిట్లకి ఐటమే అస్సలు నా చేతిలో ఉండదనమాట. ఆయన తిప్పుతూ ఉంటే నాకు చేయి జారిపోతుండిద్ది. ఎలాగోలా మెల్లిగా అయితే దుప్పట్లు పిండేసి ఇంకా మా వారేమో నీళ్ళ పక్కకి అయితే వెళ్ళిపోయారు. ఆ దుప్పట్లేమో నేను ఇంటి వెనకాల అయితే ఆరబెట్టేసాను. అక్కడ బయట ముందర చూసారు కదా, అయ్యి నాన్నమ్మ కూడా ఈరోజే దుప్పట్లు కూడా ఉతికేసింది. పండగ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదే పనిలో ఉన్నారండి. అందరూ కూడా ఇల్లు శుభ్రం చేసుకోవడంలో బిజీగా ఉన్నారు ఇప్పుడు. ఈ మంచం మాత్రము నార్మల్గా వాటర్ పెట్టి కడిగేశాను. నెక్స్ట్ ఇంకా పెద్ద మంచం ఉండేది కదా, అది మాత్రము సరుపేసి మంచిగా బ్రష్ పెట్టి రుద్ది దాన్ని అయితే మాత్రం వాష్ చేశాను ఈ మంచాన్ని. ఇది మాత్రం నార్మల్గా వాటర్, ఎందుకంటే దీని మీద పిల్లలు పనుకుంటారు కదా, ఇంకా సాకి అప్పుడప్పుడు పోసేసిద్ది. సో అందుకు ఎప్పటికప్పుడు దాన్ని వాష్ చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ చుట్టూ మొత్తం కూడా మంచిగా అయితే కడిగేసుకున్నానండి. ఇంక ఈ బట్టలు ఉతకడం ఉంది, బెడ్షీట్లు కూడా ఉతకాలి. డోర్ కర్టెన్స్ అయితే ఉతికి కుర్చీ మీద పెట్టేశాను, కానీ బెడ్షీట్లు కూడా ఉతుక్కోవాలి. ఎందుకంటే అవి ఎప్పుడు కూడా బెడ్షీట్లు మాత్రము సబ్బు పెట్టి మంచిగా వాష్ చేసుకుంటా. దుప్పట్లు అయితే బాధేస్తాను, కానీ బెడ్షీట్ మాత్రం సబ్బు పెడతా. ఇంకా ఈ గిన్నెలో కొంచెం ఉన్నాయి, అవి కూడా కడిగిస్తే సరి. ఇంకా వంట కూడా ఒకవైపు అయితే మధ్యలో వెళ్ళి చూసుకుంటూ ఉంటాను. చూసారు కదా మా బుడ్డది ఎప్పుడే ఎంత శుభ్రం చేసినా ఎలా చేసేసిందో. ఎప్పుడు చూడు రేణు బ్యాగ్ మీదే వెళ్ళి పడిద్ది. ఆ బ్యాగ్ తీసి అన్నీ బయట పెట్టి లాగేసి అలా వదిలేసి వెళ్ళిపోయిద్ది అనమాట. మళ్ళీ నేను అవన్నీ కూడా సర్దుకోవటమే. అన్నం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పప్పు ఉంది, ఈ పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా దీన్ని తిరుగుమూత అయితే పెట్టాలి. పప్పు అయితే ఎంత మెత్తగా ఉడికిందో చూసారా. కరెక్ట్గా ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుతాను నా కుక్కర్లో. ఇంకొక విజిల్కి ఉంచినా మాడిపోయేదేమో, చిన్నది అడుగు కూడా పట్టింది. కానీ మొత్తం కూడా మెత్తగా ఈ విధంగా పప్పు గుత్తి పెట్టి అయితే రుబ్బేస్తాను. తర్వాత ఏమో దీన్ని మళ్ళీ తిరుగుమూత అయితే పెట్టుకోవడమే. నేను చింతపండు వేస్తాం ఇటు సైడు. సో చింతపండు కొంచెం పప్పులో వేస్తే టేస్ట్ వేరే లెవెల్లో ఉండిద్ది. అంటే అమ్మ వాళ్ళ సైడు చింతపండు వెయ్యర్లండి, అందుకు చెప్తున్నా. ఇంకా ఇక్కడ మరీ నాకు ఇంత ముద్దగా ఉన్నా సరే పప్పు నచ్చదు, కొంచెం వాటర్ అయితే వేసుకుని పలచగా అయితే చేసుకున్నాను. ఇంకా దీన్ని తిరుగుమూత అయితే పెట్టేసుకుంటున్నా. ఇంతకీ ఇప్పుడు ధ్వజస్తంభం మళ్ళీ కొత్తగా ఎందుకు ప్రతిష్ఠ చేస్తున్నారో చెప్పనే లేదు కదండి. మాకు ఇదివరకే ధ్వజస్తంభం ఉండేది, ఎందుకంటే ప్రతి రాములూర్ గుడిలో కూడా ధ్వజస్తంభం ఉండిద్ది. కాకపోతే ఏమైందంటే లాస్ట్ అంటే 1 year బ్యాక్ మంచి గాలివాన, అసలు ఏమంట వచ్చిందో. ఆ గాలివానకి నైట్ టైం అనమాట ధ్వజస్తంభం విరిగిపోయిన శబ్దం కూడా ఎంత స్పష్టంగా వినిపించిందో, గంటలు మోగుతూ అంత పెద్ద గాలివాన వచ్చింది. అప్పుడే మాది కూడా దొండపందిరి, ఆ సంవత్సరం అదే గాలివానికి ధ్వజస్తంభం విరిగిపోవటము, నెక్స్ట్ మాది దొండపందిరి కూడా అప్పుడే పడిపోయింది. సో ఒకేసారి అనమాట కోలుకునే దెబ్బ. మళ్ళీ ఎప్పుడైతే ధ్వజస్తంభం తీసుకొచ్చి గుడిలో పెట్టారో తర్వాత మేము మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కొత్తగా ఇప్పుడు ప్రజెంట్ ఉంది కదా పందిరి, సో అప్పుడే మేము కూడా పందిరి పెట్టాము. అంటే ధ్వజస్తంభం తీసుకొచ్చి గుడిలో పెట్టేశారు కానీ ప్రతిష్ఠ చేయలేదు, పెట్టారు తీసుకొచ్చి అంతే. ఇంకా తీసుకురావడము, మళ్ళీ మేము కొత్తగా పందిరి పెట్టడము, మళ్ళీ పర్వాలేదు మళ్ళీ కొంచెం అలా నిలదొక్కున్నాము. ధ్వజస్తంభం విరిగిపోవటం అనేది చాలా అపశకునం నిజంగా. మేము మాకనే కాదు ఊర్లో చాలా చనిపోవటాలు కానీ, సో చాలా అనర్థాలు అయితే కొంచెం కీడు చెంకిస్తుంది కదా ఇలాంటివి ఏవైనా జరిగితే. ఊర్లో మొత్తం కూడా గందరగోళంగా ఉండేది. మళ్ళీ ఎప్పుడైతే ధ్వజస్తంభాన్ని తీసుకొచ్చి ఊర్లో పెట్టారో అప్పుడు కొంచెం పర్వాలేదు, అంతా కూడా బాగుంది. ఇంకా ఇప్పుడు మేము కూడా నిజంగా పందిరి ఉంటేనే కొంచెం మాకైతే వ్యవసాయంలో కల్లా ఒక్క దొండ పందిరే మాకు మంచి సపోర్టు. సో అది కూడా మాకైతే సక్సెస్ అయింది. ఎప్పుడో ధ్వజస్తంభాన్ని తీసుకొచ్చి గుడిలో పెట్టారు, కాకపోతే ఏంటంటే అనుకూలంగా లేక సరైన ముహూర్తం కుదరక ఇన్ని రోజులు అయితే ఆపుకుంటూ వచ్చారు. ఇంకా ఇప్పుడైతే ఫైనల్గా అయితే ప్రతిష్ఠ అయితే చేస్తున్నారండి.
సో ఇలా అయితే మాకు పాత ధ్వజస్తంభం అయితే ఇలా అయితే విరిగిపోయింది. సో ఇప్పుడేమో మళ్ళీ కొత్తది ఆ ప్లేస్లో పెడుతున్నాము. ఇంకా నాకైతే ఇక్కడ బట్టలు ఉతికేసి ఆరబెట్టేసాను. అలానే మా వారికి పిల్లలకి అన్నం కూడా పెట్టేశాను. పని అంతా అయిపోయి ఫ్రెష్ అయ్యి అలా ఇంట్లోకి వచ్చి టీవీ దగ్గర అలా కాసేపు అయితే కూర్చున్నానో లేదో ఇంకా మా పెద్దమ్మ వచ్చి చీరలకు వెళ్తున్నాము వస్తావా అని అయితే అడిగింది. ఇంకా చీరలు అయితే బయలుదేరి ఇక్కడ మా చిన్నమ్మ, పెద్దమ్మ, వదిన వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇంకా నేను కూడా వాళ్ళ వెంపటి పడైతే వచ్చేసాను. మొన్నే షాపింగ్ చేసావు కదా, చీరలు కొన్నావు కదా, మళ్ళీ ఎందుకు చీరలు అని మీరు అనొచ్చు. సో అది ఎందుకనేది చెప్తాను వినండి. నేనేమో ఓన్లీ ఆడపిల్లల వరకు అని చెప్పి మా చిన్నదినికి పెద్దదినికి అయితే తీసేసుకున్నాను. కానీ తీరా ఏంటంటే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చీరలు పెట్టాలని అయితే అన్నారు. ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ మా వారేమో ఆ రోజు దొండకాయలు కోస్తున్నారు. ఇంకా తనైతే రావడం అయితే కుదరదు. ఇంకా నెక్స్ట్ డే నుంచి పండగ స్టార్టింగ్ అనమాట. అందుకని ఇంకా వీళ్ళతో పాటు వచ్చేసాను. పైగా వీళ్ళైతే బేరాలు కూడా ఆడతారు. నాకైతే పెద్దగా మా వారికి నాకు చీరల గురించి తెలియదు కదా, అందుకని మా పిన్ని వాళ్ళతో అయితే వచ్చాను. ఇక్కడేమో 3-4 షాపులు తిరిగి ఫైనల్గా అయితే ఒక్కొక్కరు 20 చీరలు 10 చీరలు అలాగైతే తీసుకున్నారు. నేనైతే ఒక 10 చీరలు తీసుకున్నాను. నెక్స్ట్ ఏమో మా చిన్నమ్మ వాళ్ళ వదిన వాళ్ళంతా కూడా 20 చీరలు అలా అయితే తీసుకున్నారు. ఈ షాప్లో అయితే మేము ఒక 5 చీరలు అలా అయితే అంటే ఒకే షాప్లో అందరం తీసుకోలేదు. అంటే తలో 5 10 తీసుకున్నాము. అలా వెళ్ళిన ప్రతి షాప్లో కూడా 5 10 అలా అయితే అందరం కూడా తీసుకుంటున్నాము. ఎందుకంటే మళ్ళీ ఒకటే మోడల్ అయిపోయింది కదా, అందుకని ఇలా అయితే చేస్తాము. సో ఇక్కడైతే ఇంకా చీరలన్నీ కూడా వేసేసి ఎవరికి ఏ చీరలు నచ్చితే అవి తీసి పక్కన పెట్టుకుంటున్నాం. ఇక్కడైతే నేను ఒక 5 చీరలు అయితే తీసుకున్నాను. ఇదంతా కూడా హోల్సేల్ కదా, హోల్సేల్ రేట్లకే ఇచ్చారులండి. ఇక్కడ మనకి గాంధీ క్లాత్ మార్కెట్ ఉండిద్ది కదండి, సో అందులోనేనమాట ఇవి కూడా మేము తీసుకున్నది. అన్నపూర్ణ ఏదో పేరు ఉండిద్ది, ఆ షాప్లో అయితే మేము మొత్తం చాలా వరకు చీరలు అయితే తీసేసుకున్నాము. తర్వాత ఇక్కడ తీసుకొని మళ్ళీ ఇక్కడే వదిలేసాము. అంటే ఇక్కడే ఉంచేసి బిల్లేసి ఇక్కడే పెట్టి వేరే షాప్కి ఏమో వెళ్ళాము. ఇంకా ఇక్కడ వీళ్ళ దగ్గర ఇవే ఉన్నాయంట, ఇంకే మోడల్స్ లేవంట. అయితే నేనైతే ఈ 5 చీరలు అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వేరే షాప్లో ఇంకో 5 చీరలు అయితే తీసుకున్నాను. ముందు ఒక షాప్కి వెళ్ళాము, బట్ బేరం కుదరక ఈ షాప్కి వచ్చాము. లేదంటే ఆ షాప్లో ఫస్ట్ వెళ్ళిన షాప్లోనే ఆల్మోస్ట్ శారీస్ అన్నీ కూడా తీసేసుకునే వాళ్ళమి. గోడౌన్లోకి వెళ్ళి చూసాము, ఇంకా అక్కడ నచ్చక మళ్ళీ వచ్చి ఎన్ని షాపులు తిరగమో తెలీదు. నేను వెళ్ళానంటే 1-2 షాపులతోటే, ఎక్కువ ల్యాగ్ అయితే చేయను. మా వారు అస్సలు ఊరుకోరు. ఇక్కడ మా చిన్నమ్మ వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు. ఎంతసేపు అయింది ఒక హాయ్ కూడా చెప్పట్లేదు మీరంటే, ఇంకప్పుడు చెప్తున్నారు. ఆ వెనకాల గేట్లు కనిపిస్తుంది కదా, అదంతా కూడా మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్. చాలా పెద్దది. లాస్ట్ వీడియోలో మనకు చిన్న ముంబై అని అంటారని వచ్చింది చూడండి. నిజంగా మా వారు కూడా నాకు ఎప్పుడో చెప్పారు, అది చీరాలని చిన్న ముంబై అంటారు. సో అంత ఫేమస్ అనమాట ఇక్కడ బట్టలు. ఈ చీరలు అయితే తీసేసుకున్నాను, మిగతా 5 అంటే ఆల్రెడీ 5 తీసుకున్నాను కదా, మిగతా 5 చీరలు ఏమో ఇవి తీసుకున్నాము. ఫస్ట్ ఇవే చూసాము, బట్ బేరం కుదరక అటు వెళ్ళాము. లేదంటే అన్నీ ఇందులోనే తీసేసుకునే వాళ్ళమే, అంత బాగున్నాయి శారీస్. పెట్టుడు చీరలు అయినా సరే కొంచెం మంచిగా ఉండాలి, ఎందుకంటే మరీ పెట్టుడు చీరలే కదని చెప్పి ఏ పడితే పెట్టలేం కదా. మొత్తానికి ఒక 5-6 షాపులు అయితే తిరిగి ఆఖరికి 2 షాపులు అయితే నేను తీసుకున్నాను. ఇంకా మా పిన్ని వాళ్ళు అయితే 3 షాపుల్లో సెలెక్ట్ చేసుకున్నారు. అంటే నేను 10 చీరలే, నాకు ఆ 10 చీరలు కూడా సరిపోలేదు. మళ్ళీ వెనక నుంచి చీరలు తెప్పించాము. సో అవి అయితే నేను తర్వాత వీడియోలో చూపిస్తానండి. అలా ఉందనమాట. అంటే నాకు చుట్టాలు పెద్దగా ఐడియా లేదు కదా, సో అందుకు ఒక 10 చీరల వరకే తీసుకున్నాం. ఇంకా తర్వాత సరిపోకపోతే మా పెద్దదిని తీసుకెళ్ళి మా వారు తీసుకొచ్చారు. చీరలు వచ్చామంటే ఇంకా చీరలు మాత్రమే కొంటామా, ఇంకా మా వాళ్ళేమో గాజులు చెవులు అన్నీ కూడా కొన్ని అయితే తీసేసుకున్నారు. తర్వాత ఏమో ఇంకా ఏమైనా తిందామని చెప్పి ఏదైనా హోటల్కి అయితే బయలుదేరాము. 12:30 ఆ టైంకి అయితే ఇంటి దగ్గర బయలుదేరాము. ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి టైము 5:30-6 అయితే అవ్వస్తుంది. ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాము, ఆకలేసింది. ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చీకటి పడిపోయిందిలండి. సో ఇదైతే ఇలా అయితే ఈరోజు అయితే గడిచింది. ఇల్లు శుభ్రం చేసుకున్నాను, అలానే చీరలు కూడా తీసుకోవటం అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా పండగ వ్లాగులతో అయితే మీ ముందుకైతే వస్తానండి. అలానే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతోమంది నన్ను మంచిగా ఆదరిస్తున్నారు, మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.